తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. శ్రీరామనవమి సందర్భంగా యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో పాలకల్లో వీనస్ లాడ్జ్ దగ్గర శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెనుమాక రామ్మోహన్ రావు పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి ప్రసాదం వడపప్పు పానకాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామివారి పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం స్వామివారి ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి పశ్యాముల రవి, కోశాధికారి వినికొండ శేషాద్రి, క్లబ్ జాయింట్ సెక్రటరీ ఉనికిల శ్రీనివాసరావు, సభ్యులు కానూరి ప్రభాకర్ రావు, కొండ్రేడి సూరిబాబు, కర్ర నరసింహారావు, గంధం యేసుపాదం, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. యావత్ ప్రపంచం అంతా కూడా భక్తి శ్రద్ధలతో సర్వమత సమ్మేళనంలో భాగంగా ఆ శ్రీరామచంద్రుడు సౌభాగ్యాలతోటి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతోటి ప్రతి కుటుంబం కూడా ఆనందంతో అందరి మతాలని కలుపుకునే విధంగా ఈ శ్రీరామనవమి యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ పాలకొల్లో వీనస్ లాడ్జ్ ఎదురుగా మా ఫౌండర్ గారు లోకల్ రాము గారి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన యూకేసీ క్లబ్ అనేది కూడా గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా ఇలాగా భక్తి పునర్వస కార్యక్రమాలన్నీ కూడా భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన మరి మండుటెండవలో వేసవి కాలంలోనూ ఈ శ్రీరామనవమి వచ్చే భక్తులందరికీ కూడా ఈ చక్కటి కల్తీ లేని బెల్లంతో ఆర్గానిక్ బెల్లంతో ఇక్కడ పానకం చేపట్టడం జరిగింది. ఆ పానకం కూడా సంప్రదాయ పద్ధతుల్లో భక్తి శ్రద్ధలతో పూజా విధానం శ్రీరామనవమి పూజా విధానం అన్ని కూడా ఇక్కడ భక్తులకి కార్యక్రమం క్లబ్ వారు చేపట్టడం జరిగింది. ఈ విధంగా ప్రజలందరూ కూడా సర్వమత సమ్మేళనంతో కుల మతాలకు అతీతంగా ఈ శ్రీరామనవమి జరుపుకోవాల్సిందిగా ప్రతి కుటుంబం కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ పెనుమాక రామ్మోహన్ గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి సౌజన్యంతో ఈరోజు వడపప్పు కలిపి పానకం పంచిపెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలాగానే సర్వీస్ కార్యక్రమంలో ముందుకు సర్వీస్ క్లబ్ దేవునికి అన్ని విధాలుగా భక్తి కార్యక్రమంలో కానీ సమ్మర్లో సెలవిందులు కానీ అన్ని ప్రజలకు అందిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తూ ముందుకు. పేదల సంక్షేమమే లక్ష్యంగా మాజీ మంత్రి దేవినేని నెహ్రూ పనిచేశారని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయడమే తామిచ్చే నివాళి అని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ దేవినేని నెహ్రూ వర్ధంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన వైఎస్ఆర్ ఆశయ సాధనకు విశేష కృషి చేశారని అన్నారు. కార్యకర్తల కోసం ఏ పోరాటానికైనా సిద్ధమే అని, విజయవాడ కొండ ప్రాంతాల ప్రజల కోసం ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. రాబోయే రోజుల్లో ప్రజాశ్రేయస్సు కోసం మరింత కష్టపడి పనిచేస్తామని, ఉమ్మడి కృష్ణా జిల్లాలో నెహ్రూని మించిన నాయకుడు మరొకరు లేరని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులుగా 5 సార్లు కృష్ణా జిల్లాలో శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రతి ఒక్కరికి ఎంతో సహకరించి అనేక మందిని రాజకీయంగా కానివ్వండి పేద ప్రజలకి ఒక అండగా ఉన్న స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారి 7వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 30-40 సంవత్సరాలు నెహ్రూ గారితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఆయన సహచరులు కానివ్వండి, సన్నిహితులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన కార్పొరేటర్లు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఏదైతే నెహ్రూ గారు ఆయన జీవితాంతం గారు పేద ప్రజల కోసం ఎవరైతే సామాన్య కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ గారు అండగా ఉంటూ ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక ఆశీస్సులతో రాజకీయాల్లోకి ప్రవేశించి మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక నాయకత్వంలో కంకిపాడు కానివ్వండి, ఇప్పుడున్న తూర్పు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఈరోజు జిల్లా వ్యాప్తంగా గారా ఆయనకంటూ సొంత మనుషులు కానివ్వండి సొంత స్థానం ఏర్పాటు చేసుకుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ నాయకుడైనా గారా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా గారా
ఇలా దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు అంటే విజయవాడ అంటే దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు అని చెప్పిన విధంగా చేసిన పనులు కానివ్వండి, చేసిన కార్యక్రమాలు కానివ్వండి, ఈ రోజు గారు మేము ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ కొండ ప్రాంతం వెళ్ళినా, లేకపోతే ఏ ప్రాంతం వెళ్ళినా గారా ఇలా నెహ్రూ గారి తరపున చెప్పగానే మా ప్రాంతంలో ఆయన గతంలో అనేక మంచి కార్యక్రమాలు చేశారని చెప్పుకునే విధంగా ఈరోజు నెహ్రూ గారు ఒక నాయకత్వం ముందుకుంది. ఈరోజు ఆయన చనిపోయి 7 సంవత్సరాలైనా ఆయన పేరు లేకుండా, లేకపోతే ఆయన ప్రస్తావన లేకుండా ఈరోజు విజయవాడ రాజకీయం, అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయం ఏ రోజు గారు లేకుండా లేదు. తప్పకుండా ఆయన ఒక ఆశయ సాధనల కోసం రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఒక ఆశయాలు ఈ ప్రాంతంలో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, లేకపోతే ఇళ్ల పట్టాలు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో తప్పకుండా రాబోయే రోజుల్లో మేము అందరం గారు కలిసికట్టుగా కుటుంబ సభ్యుల్లాగా నెహ్రూ గారి మనుషులు మేము అందరం గారు రాబోయే రోజులు ఇంకా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని, ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని, ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉన్నంత వరకు స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి పేరు శాశ్వతంగా నిలిచిపోయే విధంగా మేము అందరం గారు కలిసికట్టుగా పనిచేసి ఆయన పేరు నిలబెట్టే విధంగా ముందుకు వెళ్తామని సందర్భంగా చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి కాకినాడ నగర అభివృద్ధికి కారణభూతుడు మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతారామూర్తి అని పలువురు వక్తలు కొనియాడారు. కాకినాడ మాజీ మున్సిపల్ చైర్మన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్స్ ఛాంబర్ కార్యదర్శి దివంగత జ్యోతుల సీతారామూర్తి సంస్మరణ సభను పౌర సంక్షేమ సంఘం కాకినాడ టౌన్ హాల్లో నిర్వహించింది. సంస్మరణ సభకు సంఘ కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు వినూత్న రీతిలో పోడియం స్పీకర్గా వ్యవహరించారు. తొలుతగా జ్యోతుల చిత్రపటానికి నగర పెద్దలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్పొరేషన్ కార్యాలయ నూతన భవనానికి ఆయన పేరిట నామకరణం చేసి జ్యోతుల విగ్రహాన్ని నగరంలోని ప్రధాన కూడలిలో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సభ తీర్మానం కోరింది. కాకినాడ మాజీ మున్సిపల్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ ఛాంబర్ కార్యదర్శిగా పనిచేసినటువంటి దివంగత జ్యోతుల సీతారామూర్తి గారి సంస్మరణ సభ కార్యక్రమాన్ని కాకినాడ టౌన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మేయర్లు, అదేవిధంగా కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, లిబరేషన్, న్యూ డెమోక్రసీ, రెవల్యూషన్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ మొన్న నాయకులందరూ కూడా పాల్గొని శ్రీ జ్యోతుల సీతారామమూర్తి గారు 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి విశేష సేవలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా గుర్తు చేసుకుని మరి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతుల సీతారామమూర్తి గారి పేరు మీద సినిమా రోడ్లో ఉన్నటువంటి కార్పొరేషన్ కార్యాలయం నూతన భవనానికి వారి పేరు నామకరణం చేయాలని, అదేవిధంగా నగరంలోని ఒక ప్రధానమైనటువంటి 4 రోడ్ల కూడలి జంక్షన్లో శ్రీ సీతారామమూర్తి గారి కాంస విగ్రహం నెలకొల్పాలని ఈ యొక్క పౌర సంస్మరణ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ రాబోయేటువంటి కొత్త ప్రభుత్వం, కొత్త కౌన్సిల్ ఈ కార్యక్రమాలు తీసుకోవాలని సూచిస్తూ ప్రజల సంతకాలతో వారికి ఒక వినతిపత్రం ఇవ్వాలని కూడా తీర్మానించడం జరిగింది. శ్రీ జ్యోతుల సీతారామమూర్తి గారి యొక్క సంస్మరణ సభలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇటీవల జరిగిన సివిల్స్ పరీక్షల్లో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు కుమారుడు చిట్టిరాజు జాతీయ స్థాయిలో విశేష ప్రతిభను చాటారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో జాతీయ స్థాయిలో 833వ ర్యాంకును సాధించి సివిల్ సర్వీస్ కు అర్హతను సాధించారు. ఈ సందర్భంగా మోషన్ రాజు అభిమానులు సంబరాలు నిర్వహించారు. భీమవరం పరిధిలోని గునిపూడిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మోషన్ రాజుతో పాటు చిట్టిరాజు పూలమాలలు వేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి యువకులు వచ్చి చిట్టిరాజుకు అభినందనలు తెలియజేసి బాణసంచాలు కాల్చారు. కొయ్య మోషన్ రాజు గారు చైర్మన్ గారి యొక్క కుమారుడు, చిన్న కుమారుడు చిట్టిరాజు గారు మరి సివిల్స్ ర్యాంక్లో మరి ర్యాంక్ పొందారు. చాలా గొప్ప విషయం ఏంటంటే మేమందరం ఎలా ఫీల్ అవుతుందంటే ప్రతి కుటుంబంలో ఏ బిడ్డ అయితే మరి సివిల్ ర్యాంక్ పొందితే ఎంత సంతోషం ఉంటుందో మా అందరి కుటుంబాలు కూడా భీమవరం పరిసర ప్రాంతాలు అందరూ రాత్రి అంతా
మరి ఆనందాలు వింటైంది. చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే మా ఇంట్లో పెట్టగా మేము భావించాం. రాత్రిని చాలా సంతోషించి ఎప్పుడు రావాలా, ఎప్పుడు అభినందించాలని అనుకున్నాం. ఇటు రీతిగా మరి ఏపీ భోజనం చేసి తరపున వచ్చి ఆ బాబుని మేమందరం గౌరవించాం. చిన్నవాడు అయినప్పటికీ అందరికంటే మరి ఉన్నత స్థితిలో ఉన్నాడు. నాకు తెలుసుండి భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఉంటారని ఆశిస్తున్నాం. ఏపీ భోజనం చేసే తరపున తమ్ముడికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. సివిల్స్లో సెలెక్ట్ అవుతాం మరి జాతికందరికీ కూడా గర్వకారణం. మొట్టమొదటిసారిగా మరి ఈ యొక్క దేవాలయం ప్రాంతం నుండి సెలెక్ట్ అయ్యి ఒక గొప్ప విజయాన్ని అందిస్తూ మాకందరికీ కూడా సంతోషాన్ని వెలువేసేలా చేశాడు. ఇది దళితులందరికీ కూడా గర్వకారణం. దళితులందరూ ఎంతో సంతోషంతో ఈవేళ భీమవరం నియోజకవర్గమే కాదు అనేక జిల్లాల నుంచి కూడా మరి ఈ యొక్క చిట్టిరాజు గారు సివిల్స్ సెలెక్ట్ అవడంలో హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. చదువుల్లో మరి మంచి సివిల్ ర్యాంక్ని మరి కొట్టిన మన చిట్టిరాజు గారికి ఏపీ భోజనం చేసే అందరికీ కూడా శుభాకాంక్షలు చిట్టిరాజు గారు, చిన్నప్ప చిట్టిరాజు గారు మరి సివిల్స్ పాస్ అయినందుకు మాకు ఎంతో గర్వకారణం ఉంది. అప్పుడు ఇంకా ఉన్నత స్థానాలని. రావు రమేష్ హీరోగా నటించిన చిత్రం మారుతినగర్ సుబ్రహ్మణ్యం. లక్ష్మణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై సినిమా రూపొందుతుంది. ఈ చిత్రంలో రెండో పాటను ఇవాళ విడుదల చేశారు. మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో రావు రమేష్ కుమారుడిగా అంకిత్ కొయ్య నటించారు. ఆయన ప్రేమించే అమ్మాయిగా రమ్య పసుపులేటి కనిపించనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ అభిమానిగా అంకిత్ కొయ్య కనిపించనున్నారు. అందుకే ఆయన అల్లు అర్జున్ సినిమాల్లో హీరోయిన్ ఇంట్రడక్షన్ సన్నివేశాలను ఊహించుకుంటూ తన ప్రేమ పాటగా పాడుకున్నట్టు మేకర్స్ చెబుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్. బీ ఫారాల పంపిణీని చేపట్టిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అయోధ్య రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఆసక్తిగా తిలకించిన యావత్ భారతదేశం. పాలకొల్లులో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు, కళ్యాణోత్సవాలను తిలకించి పునీతులైన రామభక్తులు. విజయవాడలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ జయంతి. నివాళులర్పించిన వైసీపీ నేత దేవినేని అవినాష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.